It's a chicken, and it's one of the main dish that has been able to gather all the cultures, right? And it's made of, semolino, cassava semolino, fish. You get eat it with tomatoes and kind of onions, whatever. And we eat it because it's been a kind of Anniversaire, joyeux anniversaire. ఏం తింటుంది బనానా But not apple. I don't want apple. You don't want apple, only banana? Okay. Satya banana with curd. Mama oats. Oats చేస్తాను ఇప్పుడు. ఏంటిది సాట్? ఇది తీ ఇలా తీసి సాట్. అందరికి నమస్కారం చెప్పు. ఇక్కడ చూడు. అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నువ్వు కూడా చెప్పు రియా. అక్కడ చూసి అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. సత్య నువ్వు కూడా చెప్పి. అందరికి నమస్కారం. సో ఈ వీక్ అంతా నేను వ్లాగ్ చేయలేకపోయాను, ఎందుకంటే సత్యాకి టీతింగ్ స్టార్ట్ అయ్యేసరికి లూజ్ మోషన్స్, వామిటింగ్, ఫీవర్ అన్నీ వచ్చేసింది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకే అలా గ్యాప్ వచ్చింది. సో ప్రస్తుతానికి 7 o'clock అవుతుంది. ఈ వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. ఈ వ్లాగ్ని లైక్ చేయండి. బ్రేక్ఫాస్ట్లో సత్య ఏమో బనానా విత్ కర్డ్ తింటున్నాడు. నేను వచ్చేసి ఓట్స్ విత్ బనానా ఇంకా యాపిల్. రియా వచ్చేసి బనానా. సో హెల్తీగా మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. లెట్ స్టార్ట్ దిస్ వ్లాగ్. అలాగే లాస్ట్ వ్లాగ్ చాలామంది చూడలేదు. ఈ వ్లాగ్ అయిపోయాక లాస్ట్ వ్లాగ్ కూడా చూడండి. ఎందుకో యూట్యూబ్ అంతగా రికమెండ్ చేయలేదు. అది చాలా మంచి వ్లాగ్, అది చూడండి. ఈ వ్లాగ్ అయిపోయాక మనం ఈ వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. పాప ఇవాళ స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అంటే ఈస్టర్కి 2 weeks ఇక్కడ ఆఫ్ ఉంది. సో నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ ఇయర్ మొత్తం ఇంకా 2 monthsలో అయిపోతుంది. ఇప్పుడు మే స్టార్ట్ అయింది కదా, సో జూన్ 2 months ఉంది. ఇయర్ మొత్తం ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ 2 months వెకేషన్ ఉంటుంది. ఇండియాలో మనకి ఎలా సమ్మర్ వెకేషన్ ఉంటుంది, ఇక్కడ అలాగే వింటర్ వెకేషన్ ఉంటుంది అనమాట. సో 2 months ఆఫ్ ఉంటుంది. వద్దా నీకు బ్లాగ్? ఇవాళ రియా చెప్తుంది వేదం. ఓకే రియా, చూద్దాము రియా సాంస్క్రిట్ వేదం కరెక్ట్గా చెప్తుందా లేదా. ఐ యు రెడీ రియా టు లర్న్? ఓకే. సే ఆఫ్టర్ మీ. ఓకే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్ర వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్ నూతిభిః సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజనీవతి ధీనామా విత్రయవతు
గణేశాయ నమః గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. Very good, Eva. What about you, Satya? Satya, నువ్వు కూడా చెప్తావా వేదం? శ్రీనివాస చేసి శ్రీనివాస వెంకటరమణ గోవింద గోవింద. గుడ్ బాయ్. జయ సాయిరామ్ జై జయ సాయిరామ్ చేసి జయ సాయిరామ్. రియా అక్కడ కూర్చొని చెయ్యి. సత్య నేను చూస్తాడు. కూర్చో అక్కడ కూర్చో. చెయ్యి శ్రీనివాస. జై సాయిరామ్. బ్రావో. గుడ్ బాయ్ సత్య. గుడ్ బాయ్. సత్య కూడా వింటున్నాడు అన్ని కదా సత్య. అక్కని చూసి అన్ని నేర్చేసుకుంటావు కదా సత్య. సట్ సట్ ఎంత క్యూట్ గా ఉన్నావు సత్య. వెరీ నైస్ సట్. శ్రీనివాస్ చాలామంది టూరిస్ట్ మెడగాస్కర్కి ఈ ట్రీస్ చూడ్డానికి వస్తారు. ఇది యూనిక్ ఇంకా రేర్ ట్రీ. ఓన్లీ మెడగాస్కర్లోనే మనకి దొరుకుతుంది. ఫ్యూచర్ వ్లాగ్లో నేను ఆ టౌన్కి వెళ్ళి మీకు ఈ బాఓబాబ్ అని అంటారు ఈ ట్రీస్ని. చాలా పెద్దగా ఉంటాయి. ఆఫీస్లో ఉన్నాను. కొంతమంది నాకు వీడియోలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు నా వీడియోస్ ఫ్రీక్వెంట్లీ రావట్లేదని చెప్పి. సో నేను ట్రై చేస్తున్నా మ్యాక్సిమం, కానీ చాలా ఎక్కువగా లోడెడ్ ఉన్నాను. ఎందుకంటే సత్యాకి హెల్త్ బాగాలేకపోతే నేను కాన్సన్ట్రేట్ చేయలేను. వీడియోస్ పక్కన పెట్టి ఫస్ట్ మెడికేషన్ తర్వాత చూడాలి కదా, అదంతా చూస్తున్నా. అలాగే నేను ఆఫీస్లో ఉన్నాను కదా, ఒకటి చూపిస్తాను మీకు. పెయింటింగ్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ మండాలా ఆర్ట్ చేస్తా. ఇది యాక్చువల్లీగా మా హస్బెండ్ ఒక పెయింటింగ్ ఆర్డర్ చేశారు. వాళ్ళు ఈ పెయింటింగ్ని చూపించే ఇమేజ్ కాకుండా వేరే క్వాలిటీ పంపించారు. సో బాగాలేదు. సో దీన్ని నేను మొత్తం వైట్ చేసా. ఇంకా రీపెయింట్ చేసి మొత్తం ప్యూర్ వైట్ చేసి బ్లాక్తో మండాలా వేస్తా. అందుకే ఇది చేశానమాట. నేను చూపిస్తాను మీకు అదంతా అయిపోయాక, మొత్తం రెడీ అయ్యాక చేసినప్పుడు. సో రియాకి ఒక పజల్ ఇస్తున్నా, అది సాల్వ్ చేస్తారా లేదా చూద్దాము. పజల్ ఏదో చూపిస్తాను. ఇది పజల్. ఇదేంటంటే ఇది నేను చేసాను డ్రా చేసిన సర్కిల్ విత్ డాట్ ఉంది కదా, ఇది పెన్తో వితౌట్ పెన్ లిఫ్ట్ చేయకుండా ఇది డ్రా చేయాలి. రియా ట్రై చేస్తుంది. ఒకసారి ట్రై చేయి చూద్దాం. ట్రై చేయి. ఓకే. నో యూ లిఫ్ట్ యూ లాస్ట్. యూ షుడ్ నాట్ లిఫ్ట్ యువర్ పెన్. లిఫ్ట్ చేయకుండా చెయ్యి. How did you do that? Show me. Can you try again? Try a bit. Nothing. You lift your pen. Should not lift. ఎవరికైనా మీకు తెలుసా? తెలిస్తే నాకు చెప్పండి, నేను చేసి చూపిస్తాను మీకు. I will show you. Put like this. Are you able to? Sorry. Are you able to? Okay. Like this. Without lifting. What did you do? రియా ఏమో రేపు థర్స్డేకి గార్లెండ్ చేస్తుంది. ఎలా చేస్తున్నా చూపించు. Do one first. Do first. First you do yes. Then second. Wow, very good. తర్వాత ఏం చేస్తావు? తర్వాత pay attention. Good girl Eva. నేర్పిస్తున్నాను రియాకి గార్లెండ్స్ ఎలా చేస్తారని. ఇక బ్యూటిఫుల్ కదా. మన ఇంటి గార్డెన్ ఫ్లవర్స్ తెచ్చాను. ఆపోజిట్ Voila. Then bravo. Ta-da.
సో ఇప్పుడు మెడగాస్కర్లో వింటర్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈవినింగ్ అప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మేము మోస్ట్లీ 5 to 6 ఇలా కూర్చుంటాము. సత్య కూడా డిన్నర్ ఇక్కడే బయట చూస్తాడు, కొంచెం ఫర్ ఎ చేంజ్. బయట గ్రీనరీని చూసి డిన్నర్ చేస్తే కూడా పిల్లలకి బాగుంటుంది కదా అని చెప్పి. మా వాచ్మెన్ ఏమో వచ్చేసి ఎవ్రీ ఈవినింగ్ ఇక్కడ మొత్తం వాటర్ అదంతా వేస్తున్నాడు. అలాగే ఇదంతా మొత్తం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ గ్రో అయిపోయినాయి. సో ఇదంతా నేను మళ్ళీ కట్ చేసి చెయ్యాలి, కానీ ఇప్పుడు నాకు టైం దొరకక నేను అలానే వదిలేసాను. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే గ్రో అయ్యాయి. రెయినీ సీజన్ వల్ల ఫాస్ట్గా గ్రో అయిపోయింది ఇప్పుడు. సో ఎవ్రీ ఈవినింగ్ అలా బయట టెరాస్ దగ్గర కూర్చొని కొంతసేపు మాట్లాడి ఆడుకుంటూ మేము టైం పాస్ అయితే చేస్తాము. సో అదే ఇక్కడ కూర్చొని ఉన్నామన్నమాట. వేరే సైడ్ కూడా చూపిస్తాను. రియా ఏమో బుకేలో అన్నీ పెట్టుకుంది, ఇలా బుకే చేసింది. సో అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ పెట్టింది. ఇది ఫ్లో అవుతున్న ఫ్లవర్స్ని ఏమంటారో తెలీదు నాకు, కానీ నాకు చాలా ఇష్టం, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక టొమాటో నాకు తెలిసి సీడ్ ఎవరో పడేసినట్టున్నారు. సో ఈ టొమాటో ప్లాంట్ కూడా గ్రో అవుతుంది ఇక్కడ. తర్వాత ఇది కూడా నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. పపాయాస్ అప్పుడు నుంచి పపాయ ఇప్పుడు ఆల్మోస్ట్ 50+ పపాయ ట్రీలో ఉన్నాయి. సో ఇప్పుడు మెల్లిగా ఇవి రైప్ అవుతున్నాయి. సో ఇది ఒక్కటైతే ఎల్లో అయిపోయింది ఆల్మోస్ట్. నెక్స్ట్ డే వచ్చేసి మేము ఇక్కడ ఐవోరియన్ మొత్తం కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది లేడీస్ బిజినెస్ చేస్తారు, ఫుడ్ బిజినెస్. సో వాళ్ళు కలిసి ఒక ఆచకే పార్టీ అంటే కసావా వాళ్ళ తిన్న మెయిన్ డిష్ ఫుడ్ అనమాట. దాన్ని ఇక్కడ ఈ రెస్టారెంట్లో పెట్టారు, ఒక మొత్తం ప్యాకేజ్ లాగా. అది తర్వాత డ్రింక్స్, అలాగే డిఫరెంట్ ఐవోరియన్ డిషెస్. కానీ మేము మోస్ట్లీ ఇదే తినడానికి మొత్తం గ్యాదర్ అయ్యారు, ఎందుకంటే ఇది వీళ్ళకి ఇక్కడ చాలా రేర్గా దొరుకుతుంది. ఈ కసావా అనేది ఇక్కడ మెడగాస్కర్లో వీళ్ళు చెయ్యరనమాట. సో ఇక్కడ చాలా రేర్గా దొరికేసరికి చాలామంది ఇంకా మొత్తం కమ్యూనిటీ వాళ్ళు ఇదే తినడానికి వాళ్ళ ఈ రెస్టారెంట్లో వచ్చారు. జస్ట్ ఒక ఫిష్ని ఫ్రై చేసి ఆ కసావా అనేది మొత్తం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేశారు. ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఓన్లీ వాళ్ళు హీట్ చేసేసి సర్వ్ చేస్తున్నారు. What is this special? Why is it so famous? How did it become so famous? You know, in Côte d'Ivoire, we have kind of 60 ethnical groups, right? Okay? And this food is acheke. And it's one of the main dishes that has been able to gather all the cultures, right? And it's made of, semolino, cassava semolino, fish. You can eat it with tomatoes and kind of onions, whatever. And we eat it because it's been a kind of it's been a kind of food that I've been able to gather all the cultures of Côte d'Ivoire. So everyone loves this food. Everyone, every kid, every people. I mean, from all the part of the country. It looks like national food. Where we have kind of 60 ethnical groups. But as of today, we all gather around that. It's famous. సో ఇది ఎందుకు ఫేమస్ అంటే ఇది యాక్చువల్గా కసావాని గ్రేట్ చేసి చిన్న గ్రెయిన్స్ తో చేస్తారు. అదే ఒక ఫిష్ ఉంది కదా, ఫుల్ ఫిష్ ని ఫ్రై చేసేసి తింటారు. ఇది వచ్చేసి 60+ ఎథ్నికల్ గ్రూప్ ఉన్నారు కోజివాలో, వాళ్ళందరినీ కలిపే డిష్ అన్నమాట. అందరికి ఇష్టం ఉన్న డిష్. సో పెద్దోళ్ళైనా చిన్న పిల్లలైనా అందరు ఇష్టపడతారు, అందుకే ఇది చాలా ఫేమస్. సో ఇవాళ వచ్చేసి ఆచకే పార్టీ ఇక్కడ, సో అందుకే మేము అంతా తింటున్నాం. You ask for acheke poisson. That's the best dish in the world. ఆఫ్రికన్స్ ఫుల్ ఆఫ్ లైఫ్. వాళ్ళకి ఫుడ్, మ్యూజిక్, డాన్స్, గ్యాదరింగ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో చిన్న ఏమైనా ఇన్విటేషన్ ఉంటే అందరూ గ్యాదర్ అవుతారు అలాగా. ఈయన చూస్తున్నారు కదా, ఈయనది బర్త్డే ఇవాళ. సో అందుకే అందరూ పాడుతున్నారు ఫ్రెంచ్లో, నేను వినిపిస్తాను. లిబానీస్ ఫేమస్ ఫుడ్. నేను ఇది ఆర్డర్ చేసా. థర్స్డే వల్ల నేను ఫిష్ తినట్లేదు.
అలాగే ఇది బనానా ఆలుకో మీకు ఆల్రెడీ చూపించాను. ఇది లిబానీస్ బ్రెడ్, దీంతో నేను తింటాను. ఇది చిక్ పీస్తో చేసే హమ్మస్, మన ఇండియాలో కూడా మనం తింటూ ఉంటాము. అలాగే ఇక్కడ సమ్ సాలెడ్. మనం ఇండియన్స్ ఎలా ఎక్కువగా ఇంట్లో ఉన్న అంటే మన ట్రెడిషనల్ ఫుడ్ని మనం చేయితోనే తినడం ప్రిఫర్ చేస్తాం కదా, అలాగే ఆఫ్రికన్స్ కూడా వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ని చేయితోనే తినడం ప్రిఫర్ చేస్తారు. ఎక్కువగా ఫ్రెంచ్ ఫుడ్ అయినా లేకపోతే ఇటాలియన్ ఫుడ్ అయినా ఫోక్ ఇంకా నైఫ్తో తింటారేమో, కానీ వాళ్ళకి ఉన్న ట్రెడిషనల్ ఫుడ్ని రెస్పెక్ట్ చూపించడానికి వాళ్ళు కూడా చేయితోనే తింటారు. అది ఒక సిమిలారిటీ అని చెప్పాలి మన ఇండియన్స్ ఇంకా ఆఫ్రికన్స్కి. పాప ఏమో హ్యాపీగా బనానా ఫ్రై తింటుంది, పాపకి ఇష్టం ఉన్న ఫుడ్ అదే. సో ఇదంతా ఆచకి అంతా వద్దు, నాకు బనానా కావాలి అని చెప్పి అదొక్కటే తింటుంది పాప. సో మోస్ట్లీ సాటర్డేస్ మేము ఆ డెజర్ట్ ఓన్లీ ఐస్ క్రీమ్ ఇంకా డెజర్ట్కి ఈ ప్లేస్కి వస్తాము. అంతనానరివోలో ఉన్న ఫేమస్ ఫ్రెంచ్ బేకరీ, ఇక్కడ అన్ని ఫ్రెంచ్ డెజర్ట్స్ దొరుకుతాయి. సో మా హస్బెండ్కి చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం, అలాగే పాపకి కూడా వీళ్ళ ఐస్ క్రీమ్స్ చాలా ఇష్టం. సో అలాగే వచ్చాము. నేనేమో వచ్చేసి మాకరోన్స్ తీసుకున్నాను, నాకు చాలా ఇష్టం మాకరోన్స్, ఇక్కడ చాలా బాగా చేస్తారు. అలాగే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్. సో ఇది యోగర్ట్ విత్ జామ్తో చేస్తారు. పాప వచ్చేసి వైట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకుంది, నేను అది యోగర్ట్ది తీసుకున్నా. అలాగే ఇక్కడ మొత్తం అంబియన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, నేను మొత్తం నీకు చూపిస్తాను చూడండి.